Hello everyone, Andariki Namaskaram. Welcome to our channel GK. Recently Nvidia అనేది ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ పబ్లిక్ కంపెనీగా మారిపోయిందండి. కంపెనీ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ కారణంగా ఈ సంవత్సరంలో కంపెనీ స్టాక్ అనేది 158% పైగా పెరిగిందన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఐ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే డేటా సెంటర్స్ కోసం ఏఐ చిప్ మార్కెట్ లో ఎన్విడియా డామినెన్స్ పొజిషన్ లో ఉందండి. లాస్ట్ 1 ఇయర్ లోనే ఏఐ చిప్ సెల్లింగ్ అనేది 5 టైమ్స్ పెరిగిందనమాట. డేటా సెంటర్ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి 80% మార్కెట్ షేర్ ఉంది అండ్ కంపెనీ డేటా సెంటర్ సెగ్మెంట్ లో రెవెన్యూ 4 టైమ్స్ పెరిగిందండి. సో దీన్ని బట్టి మనం డేటా సెంటర్స్ కి డిమాండ్ ఏ లెవెల్లో ఉందో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం డేటా సెంటర్ స్టాక్స్ గురించి వీడియో చేసాం. దాంట్లో మనం రైల్టెల్, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, ఆర్&ప్రో, కిర్లోస్కర్ లాంటి ప్రామినెంట్ కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఈ వీడియోలో డేటా సెంటర్స్ వైపు పెద్దగా అడుగులు వేస్తున్న కొన్ని లెస్సర్ నోన్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ E2E నెట్వర్క్స్ అండి. కంపెనీ ఇండియాకి చెందిన హైపర్ స్కేలర్ అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ క్లౌడ్ GPU గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది. E2E నెట్వర్క్స్ అనేది నోయిడా, ముంబై, వెల్లోర్ లాంటి హై డిమాండ్ ఏరియాస్ లో ఉన్న థర్డ్ పార్టీ డేటా సెంటర్స్ ద్వారా సర్వీస్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. డేటా సెంటర్స్ అండ్ ఏఐ ప్లాట్ఫామ్ ని ఎక్స్పెండ్ చేయాలని చూస్తున్న కంపెనీలతో కలిసి పనిచేయడం కోసం ఫ్రీక్వెంట్లీ న్యూస్ లో అయితే కనిపిస్తుంది ఈ కంపెనీ. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి 800 crores మ్యాసివ్ క్యాపెక్స్ ప్లానింగ్ కూడా చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2303 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 25% ఉంటే రిటర్న్ ఈక్విటీ 36.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ 10 పైసా ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 94 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 51% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 22 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.71% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.67%, డిఐ షేర్ హోల్డింగ్ 5.75% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.65% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1585 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో మీరు కనుక చూస్తే 118% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 838% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కంపెనీ మెరైన్ ఎలక్ట్రికల్స్ అండి. ఇన్నోవేటివ్ మెరైన్ కంపెనీ అన్నమాట. డేటా సెంటర్ ఇండస్ట్రీస్ లో దూసుకుపోతుంది. కంపెనీకి 4 సబ్సిడరీస్ ఉన్నాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ముంబై అండ్ గోవాలో ఉన్నాయి అన్నమాట. ఇన్ ది పాస్ట్ 1 year లో కంపెనీ గ్రోత్ సెగ్మెంట్ అయిన డిఫెన్స్ సెక్టర్ నుండి అయితే చాలా ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. అదాని కనెక్ట్స్, వెబ్ వర్క్స్, STT, బ్రిడ్జ్ డేటా సెంటర్స్, నెట్ మ్యాజిక్, PDG అండ్ అదర్ గ్లోబల్ కంపెనీస్ లైక్ ఈక్వినిక్స్ అండ్ BAM, DLR వంటి కంపెనీస్ నుండి రిపీట్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్లు కంపెనీ లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో హైలైట్ చేసిందండి. కంపెనీ గ్రోత్ స్ట్రాటజీలో డేటా సెంటర్స్ కోసం ఇంటిగ్రేటెడ్ పవరింగ్ సొల్యూషన్స్ లోకి ఎంటర్ అయింది అండ్ ప్రొడక్ట్ ఆఫరింగ్ ని కూడా ఎక్స్పెండ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2284 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 15.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 97 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 622 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 26 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.98% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 172 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 68% అండ్ 1 year లో 252% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ADC ఇండియా అండి. ఈ కంపెనీ టెలికామ్ అండ్ IT నెట్వర్క్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ట్రేడింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అలాగే రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డేటా సెంటర్ సొల్యూషన్స్ లో న్యూ ఇన్నోవేషన్స్ చేస్తుంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ 5G మార్కెట్ గా మారడంతో కంపెనీ టెలికామ్ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీస్ అయితే యాంటిసిపేట్ చేస్తుంది అండ్ ఇది డేటా సెంటర్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 932 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 45.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 33.7%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 0 అనమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 179 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది డబుల్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ 21 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 10 years నుంచి కూడా ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.02% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.98% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2030 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 119% అండ్ 1 year లో 185% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టెక్నో ఎలక్ట్రిక్ అండి. ఇది పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో EPC, అసెట్ ఓనర్షిప్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
ఇది RGGY ప్రోగ్రామ్ స్మార్ట్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాక్టివ్ పవర్ కోసం స్టాట్కమ్ డివైజెస్ ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తుంది. కంపెనీ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటుందండి. కంపెనీ ఇప్పుడు మోర్ ఎఫిషియన్సీ అండ్ స్కేలబిలిటీ కోసం కంపెనీ ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ తో డేటా సెంటర్స్ లో విప్లవాత్మక చేంజెస్ తీసుకురావాలని చూస్తుంది. ఏప్రిల్ 2024 లో కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ట్రాన్స్మిషన్, మిలీనియం ఛాలెంజ్ అకౌంట్, ఇండిగ్రిడ్ ట్రస్ట్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అలాగే REC పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి 4000 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంది. దీనికంటే ముందు జనవరిలో ట్రాన్స్మిషన్ అండ్ అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కంపెనీ 1750 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,604 crores ఉందండి. ROCE 16.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.2%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది అండ్ కంపెనీకి డెట్ 0. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 1502 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 268 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 61.52% ఉంటే FI షేర్ హోల్డింగ్ 3.85%, DI షేర్ హోల్డింగ్ 23.76% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.86% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1550 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 320% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా అండి. ఈ కంపెనీ స్నైడర్ ఎలక్ట్రిక్ సబ్సిడరీ అన్నమాట. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్ అలాగే ఆటోమేషన్ లో స్పెషలైజేషన్ ఉన్న ఫ్రెంచ్ మల్టీనేషనల్ కంపెనీ. దీని కోర్ బిజినెస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కోసం అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అలాగే సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ చేయడం. మార్చ్ 2024 లో డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆప్టిమైజ్ చేయడానికి కంపెనీ ఎన్విడియా తప్ప అదర్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసుకుందండి. అండర్ దిస్ పార్ట్నర్షిప్ డేటా సెంటర్ ఓనర్స్ అలాగే ఆపరేటర్స్ కి అవసరమైన టూల్స్, రీసోర్సెస్ ప్రొవైడ్ చేయడం ఎయిమ్ గా పెట్టుకుందన్నమాట. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,722 crores ఉందండి. ROCE 33.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 96.6%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది అండ్ కంపెనీకి డెట్ 547 crores ఉంది. అండ్ మార్చ్ 2024 లో కంపెనీ 2207 crores సేల్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 13% ఉంది. నెట్ ప్రాఫిట్ 172 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి. FI షేర్ హోల్డింగ్ 1.93%, DI షేర్ హోల్డింగ్ 2.61%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹905 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 126% అండ్ 1 year PL లో 246% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ డేటా సెంటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన లెస్సర్ నోన్ కంపెనీస్ అన్నమాట. అండ్ మన జీకే వైల్డ్ క్యాప్ కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తానని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. అండ్ ఒకసారి చూద్దాం. పోర్ట్ఫోలియో వాల్యూ కనుక చూస్తే ఈ రోజు జస్ట్ 0.31% డౌన్ అవడం జరిగిందండి. అండ్ నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కనుక చూస్తే భారత్ డైనమిక్స్ అనేది 1.06% డౌన్ అయ్యింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 0.60%, PHEL 1.82%, BSC 3.27% డౌన్ అయింది అండ్ క్యాప్సెట్ ఇన్ఫ్రా 0.91%, కోల్ ఇండియా 0.97% పెరగడం జరిగింది. అండ్ GMDC వచ్చేసరికి 0.72% తగ్గింది. గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ 1.35% తగ్గింది. అండ్ లారస్ ల్యాబ్స్ లో అయితే ఈ రోజు కొంచెం మూమెంటం వచ్చింది, 1.76% పెరగడం జరిగింది అనమాట. మోర్పెన్ ల్యాబొరేటరీస్ 1.56% డౌన్ అయ్యింది. అండ్ నవా లిమిటెడ్ కనుక చూస్తే 0.77% పెరిగింది. అండ్ ఈ రోజు నా పోర్ట్ఫోలియోలో NCC అనేది 3.57% పెరగడం జరిగిందండి. అండ్ NMDC 2.74% తగ్గింది. పెన్నార్ ఇండస్ట్రీస్ అనేది 2.86% పెరిగింది అండ్ SJVN 0.59% తగ్గడం జరిగింది అనమాట. సో నేను ఈ పోర్ట్ఫోలియోలో ఈ రోజు ఇన్వెస్ట్ చేసేసి 3 years తర్వాత మాత్రం చూసుకునే టైప్ కాదనమాట. సో నా పోర్ట్ఫోలియో నేను యాక్టివ్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి నా పోర్ట్ఫోలియోలోనే నెక్స్ట్ 1 day to 1 week లో మినిమం 5 to 10% పెరిగే స్టాక్ ని నేను ఐడెంటిఫై చేసుకొని ఆ స్టాక్ లో నేను ఎక్స్ట్రా పర్చేజ్ అనేది చేస్తూ ఉంటానండి. అంతలో నేను 50,000 ఇన్వెస్ట్ చేస్తాను కదా, దానికి కాకుండా నేను యాక్టివ్ మేనేజ్మెంట్ చేయడం కోసం నా పోర్ట్ఫోలియోని ఇలాంటి స్టాక్స్ ని నేను ఐడెంటిఫై చేసుకొని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు నేను ఐడెంటిఫై చేసిన స్టాక్ ఏంటంటే NCC అండి. సో ఈ రోజు నా పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ 1 week లో NCC అనేది 5 to 10% పెరుగుతుందని నేను టెక్నికల్ గా అనలైజ్ చేసుకొని దాన్ని నేను మళ్ళీ ₹10,000 ఎక్స్ట్రా పెట్టి బై చేయడం జరిగింది అనమాట. అరౌండ్ 30 shares క్వాంటిటీ ₹330.60 దగ్గర బై చేశానండి. సో నెక్స్ట్ 1 week లో గనుక నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే నేను ఈ NCC లో కొన్ని 30 shares ని సెల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.